ప్రైజల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుడికే సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక. ఈరోజు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని దేవుడిచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, హెబ్బేజు ఇజ్రాయేలీయుల దేవుని గూర్చి మొరుపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతని మనవిని చేసిన దానిని అతనికి దయచేసెను. ఈ యొక్క వాక్యాన్ని మనము చూసినట్లయితే గమనించినట్లయితే, ఒక అన్యుడు అయినటువంటి హెబ్బేజు గారు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి ఎలాంటి ప్రార్థన చేశాడు, ఏ విధమైనటువంటి స్థితిలో నుంచి, ఏ విధమైనటువంటి మనస్సులో నుంచి దేవుణ్ణి ప్రార్థించాడు అని మనము గమనించినట్లయితే, ఇదిగో నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండి ఏ కీడు రాకుండా నన్ను కాపాడుము అని ఈ విధమైనటువంటి ప్రార్థన హెబ్బేజు గారు దేవుడైనటువంటి యెహోవాకు మొరపెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయన చేసిన మనవి ఆయన విన్నాడు. హెబ్బేజు గారు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, దానికి తగిన ఫలాన్ని ఇచ్చాడు అని కూడా కింది వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి ఈ రోజుల్లో లేకుంటే అంత్యకాలంలో లేకుంటే నేటి క్రైస్తవ జీవితంలో కూడా మనము గమనించినట్లయితే, దేవుని మనము ఏమి అడుగుతూ ఉంటున్నాం, ఏ ఉద్దేశము చేత అడుగుతూ ఉంటున్నాం, అనేకమైనటువంటి విషయాలను దేవుని సన్నిధిలో మనం పెడతా ఉంటాం. కానీ ఏవి దేవునికి అవసరమో ఏవి అనవసరమో దానిని మొదటిగా మనము గమనించే వారమై ఉండాలి. కాబట్టి హెబ్బేజు గారు పర్ఫెక్ట్గా 4 విషయాలనే ఆయన అడిగాడు. కాబట్టి దేవుడు దయచేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మన జీవితంలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి ప్రార్థన అంశములను బట్టి దేవుని సన్నిధిలో గోచాడుతూ ఉంటున్నప్పుడు కొన్ని ఏళ్ళ తరబడి ప్రార్థనలు చేసినా కూడా ఆ ప్రార్థనలకి జవాబును పొందుకోలేని స్థితిలో ఉంటున్నాం. కానీ ఏదైతే దేవుని సన్నిధిలో అడగాలో అది అడిగితే మాత్రం దేవుడు ఖచ్చితంగా దానికి ప్రతిఫలాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజుల్లో నేటి దినాల్లో కూడా హెబ్బేజు లాంటి హృదయాన్ని కలిగి మొదటిగా హెబ్బేజు గారు ఏ విధమైనటువంటి దేవుని చేత ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే ఆయన ఏ విధముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో, ఏవైతే అడిగాడో ఆ విధమైనటువంటి అడుగుడు కూడా మన జీవితంలో మనము అనుభవించుకోవాలి, నేర్చుకోవాలి. అక్కడ కొన్ని విషయాలు మాత్రమే అడిగాడు. నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి ఏ కీడు రాకుండా నన్ను కాపాడుము అని ఇక 4 విషయాలను హెబ్బేజు గారు అడిగినట్టుగా చూస్తాం. కాబట్టి మన జీవితంలో కూడా అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. అనవసరమైనటువంటి వాటిని దేవుని సన్నిధిలో అడిగేవారిగా కాదు, కానీ ఏదైతే అవసరత ఉందో ఖచ్చితంగా దాన్ని పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టి అటు ప్రార్థన జీవితమే కాదు, అటు మంచి మనస్సుతో దేవుణ్ణి ప్రార్థించేవారమై ఉండాలి. అటు మనస్తత్వము నేటి దినం వరకు లేకపోయిందేమో. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతూ ఉంటున్నాడు. ఏవైతే అడగాలని దేవుని సన్నిధిలో ఆశపడుతూ ఉంటున్నావు అవి అడిగినట్లయితే దేవుడు నీకు సమాధానాన్ని దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అటు సమాధానం పొందుకోవడానికి ఈ క్షణమున మనము కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఏకీభవించినట్లయితే, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనాలు. నిజముగా ప్రభువా, అయ్యా నీ సన్నిధిలో మేము ఏవైతే అడగాలో, అయ్యా మాకు ఏవైతే అవసరతలు ఉన్నాయో, ఏవైతే అక్కరగా ఉంటున్నాయో వాటిని మాత్రమే అడగగలిగిన అటు కృప ధన్యతను మీరు దయచేయండి తండ్రి. అనేకమైనటువంటి ఆలోచనల చేత ప్రభా ప్రార్థన జీవితాలు ఉండకుండానట్లు అయ్యా నీ సన్నిధిలో నుండి పొందుకున్న ప్రతిదీ ప్రభా మా జీవితంలో ఉండడానికి నీ కృపను చూపించండి. హెబ్బేజు గారి జీవితంలో ఏ విధమైనటువంటి కార్యములను మీరు చేశారో అటు జీవితాన్ని మేము కూడా పొందుకొని
నీతో సహవాసము కలిగి జీవించగలిగిన కృప అటు ధన్యతను మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.